సో మీరు అన్ని కంట్రీస్ ఉండగా జార్జియాని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేశారు? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. 5 hours లోపల జార్జియా రీచ్ అయిపోవచ్చు. The reason why I specifically chose GeoMedi was because the number of students in per group was very less. It was hardly 15 to 20 per batch. అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటేనే అతి తక్కువలో ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, గ్లోబల్ ఎడ్యుకేషన్. The environment, the food and the college. There was never a hurdle or challenge with the language issue because the entire mode of education was in English. Not with the food or anything, because most of the hostels which are there, they provide you the typical Indian food. There are so many Indian stores. You get kurkure, you get Maggi, whatever you want, it's available. natboard.edu.in మీరు అందులోకి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేస్తే 2025 రిజల్ట్స్ ఉంటుంది. 84 pages పీడిఎఫ్ ఉంది. అందులో లాస్ట్ పేజెస్లో అనాలిసిస్ మొత్తం కూడా కంట్రీ వైజ్ పర్ఫార్మెన్స్, యూనివర్సిటీ వైజ్ పర్ఫార్మెన్స్. ఒక 10-15 సంవత్సరాలుగా మీరు ఒకసారి మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంబంధించిన షోస్ చూస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు జార్జియా మీద ఒకే స్టాండ్ మీద ఉన్నాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. సో ఈరోజు మనం ఒక మంచి సక్సెస్ స్టోరీస్ని, సక్సెస్ఫుల్గా ఎంబీబీఎస్ స్టూడెంట్స్గా మన ఇండియన్ స్టూడెంట్స్ని తీర్చిదిద్దినటువంటి కన్సల్టెన్సీ, తెలుగు రాష్ట్రాల్లోనే జార్జియా అంటే ఫస్ట్ గుర్తొచ్చేటువంటి కన్సల్టెన్సీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో మనం ఉన్నాం. అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. దాంతోపాటు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ హ్యాపీగా ప్రాక్టీస్ చేస్తూ సక్సెస్ఫుల్గా సెటిల్ అయిన డాక్టర్స్కి సంబంధించి చాలానే మనం సక్సెస్ స్టోరీస్ గతంలో కూడా సుమన్ టీవీలో చూస్తున్నాం. సో ఈరోజు కూడా అలాంటి ఒక బెస్ట్ సక్సెస్ స్టోరీ అని చెప్పొచ్చు. బికాస్ ఎంబీబీఎస్ జార్జియాలో కంప్లీట్ చేశారు, యూనివర్సిటీ జియోమెడీలో. అండ్ తర్వాత సూరత్లో ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్స్పర్ట్గా సెటిల్ అయ్యారు. ఓవర్ 137 సర్జరీస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో. సో ఆయనే డాక్టర్ సంజయ్ మీనన్. సో హీఈస్ వెరీ సక్సెస్ఫుల్లీ అండ్ హ్యాపీలీ సెటిల్ ఇన్ సూరత్ అని చెప్పొచ్చు. ఇలా ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఒకటి కాదు, ఇంకా చాలానే ఉన్నాయి. బట్ ఫర్ టైం బీయింగ్ ఈరోజు మనం సంజయ్ గారితో మాట్లాడదాం. ఓవరాల్ స్టోరీ అంటే తన జర్నీ గురించి, ఎంబీబీఎస్ జార్జియాలో చదువుకోవడం గురించి, దెన్ ఆఫ్టర్ ఇక్కడ సెటిల్ అవ్వడం గురించి ఎవ్రీ డీటెయిల్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షల్ ఇంట్రడ్యూస్ ప్రసాద్ గారు. హాయ్ అండి. హలో అండి. అండ్ అలాగే సంజయ్ మీనన్ గారు. హాయ్ అండి. జార్జియాలో మన తెలుగు వాళ్ళు చాలామంది చదువుకుంటున్నారు. సో మీరు అన్ని కంట్రీస్ ఉండగా జార్జియాని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేశారు? వన్స్ అగైన్ మీ మాటల్లో. సో ఫస్ట్ నుంచి మా ఫేవరెట్ డెస్టినేషన్ జార్జియా. మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్స్లో కానీ లేకపోతే ఈ న్యూస్ ఛానల్స్లో మీరు ఒక 10-15 సంవత్సరాలుగా మీరు ఒకసారి మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంబంధించిన షోస్ చూస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు జార్జియా మీద ఒకే స్టాండ్ మీద ఉన్నాం, ఒకే ప్రమోషన్ మీద ఉన్నాం. అప్పుడు అంటే ప్రతిసారి రిపీట్ అవుతున్నాయి డైలాగ్స్ తప్పించి, రిపీట్ అవుతున్నాయి, కొత్త స్టూడెంట్స్ వెళ్తున్నారు, సక్సెస్ అవుతున్నారు, వస్తున్నారు. సో ఆ రోజు చెప్పిన మాటలన్నీ కూడా ఈ రోజు, లాస్ట్ ఇయర్, ఎవ్రీ ఇయర్ కూడా అదే మాటలు చెప్తున్నాము, అదే జరుగుతుంది. సో ఈ జార్జియా విషయంలో మేము ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, జార్జియా నుంచి పాస్ అవుట్ అయిన బ్యాచెస్ కూడా తెలుగు రాష్ట్రాల్లో మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాత్రమే ఉన్నారు. పీజీ చేస్తున్న స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేసిన వాళ్ళు కావచ్చు, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు. ఓన్లీ జార్జియా విషయంలో మేము క్లెయిమ్ చేసుకోగలం, వేరే కంట్రీస్ విషయంలో మేము చేసుకోవడానికి లేదు. సో ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. ఎవరో ఒకరు వెళ్ళి ఆ కంట్రీకి వెళ్ళి ఆ కంట్రీ ఎలా ఉంది, అక్కడ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంది, కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకొని మన ఇండియన్ నామ్స్ ప్రకారము, గెజెట్ ప్రకారము మ్యాచ్ అవుతున్నదా లేదా అని తెలుసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఇండియాలో కానీ లేకపోతే మనమున్న రాష్ట్రంలో కానీ ఇంట్రడ్యూస్ చేస్తే కానీ ఆ కంట్రీ యొక్క ప్రత్యేకత, ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క ప్రత్యేకత తెలియదు. అందులో భాగంగా మా వంతు కాంట్రిబ్యూషన్గా మేము జార్జియాని ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఇంట్రడ్యూస్ చేస్తాం. అంతేకాకుండా జార్జియాలో ఉన్న మంచి మంచి యూనివర్సిటీస్ని ఆల్ ఇండియా లెవెల్లో ఎక్స్క్లూజివ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడము, ఆల్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేయడం కూడా జరిగింది. సో జార్జియా నుంచి ఫస్ట్ నుంచి ఏంటంటే మేము ఫస్ట్ విజిట్ చేసిన తర్వాత, అన్ని విధాల ఎంక్వైరీ చేసిన తర్వాత, ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ పంపించిన తర్వాత అక్కడ నుంచి 1% కూడా నెగిటివ్ రిమార్క్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో, క్వాలిటీ ఆఫ్ టీచింగ్లో రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ స్టాండ్ జార్జియా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ 1% కూడా ఇన్ని ఒడుదొడుగులు, ఇప్పుడు 2021 November 18th కావచ్చు, లేకపోతే ఇతరాత్ర ఏ కారణాలను, ఏ ఒడుదొడుగులను కూడా జార్జియాకు 1% కూడా టచ్ చేయలేకపోయినాయి.
సో ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నారు జార్జియా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎందుకు ఇంత అంటే జార్జియా అనేది యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు, కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకన్ అండ్ డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. సో అక్కడ థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, సేఫ్టీ వైజ్ కానీ సెక్యూరిటీ వైజ్ కానీ చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం యూరోప్లో ఎంటర్ అవ్వడానికి మనకు మెయిన్ అంటే అతి దగ్గర యూరోపియన్ కంట్రీ ఇది. సో మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, 5 hours లోపల జార్జియా రీచ్ అయిపోవచ్చు. సో చాలా బ్యాచెస్ని ఇప్పటి వరకు జార్జియాకు పంపించడము, అక్కడ వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంటేషన్, వీసా ప్రాసెసింగ్ ఇవన్నీ చేయడము, అక్కడికి వెళ్ళిన తర్వాత రెసిడెన్స్ పర్మిట్కి సంబంధించిన అన్ని వర్క్స్ చేయడము, ఫుడ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం, ఇదంతా ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నది. సో ఇప్పుడు ఈ సంవత్సరం, ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఏదైతే టీవీ షోస్ ఇచ్చానో అది లాస్ట్ ఇయర్ వరకు పరిమితం కావచ్చు, కానీ ఇప్పుడు కొత్త స్టూడెంట్స్కు ఏ కంట్రీ బాగుంటుంది, ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఎన్ని కంట్రీస్ ఉన్నాయన్న దాని మీద అవగాహన ఉండకపోవచ్చు. సో అవగాహన కల్పించాల్సిన బాధ్యత మాది, ఎందుకంటే ఇది కొత్త కంట్రీ కాదు, కొత్త డెస్టినేషన్ కాదు, సక్సెస్ స్టోరీస్. ఇప్పుడు రాజీవ్ మీనన్ ఈ రోజు ఏ విధంగానైతే మన పక్కన సక్సెస్ఫుల్ డాక్టర్గా మన పక్కన కూర్చున్నారో, అటువంటి డాక్టర్స్ని చాలా మందిని ఇటువంటి షోస్లో చాలా మందిని ఇంట్రొడ్యూస్ చేశారు. ఐశ్వర్య కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరు తన సిన్నర్వాలా కావచ్చు, ఇలా చాలా మందిని మనము, అనుష ప్రభు కావచ్చు, అలా ఇంకా నాకు గుర్తుకు రావట్లేదు, వర్చస్విని కావచ్చు, ఇలా చాలా మందిని వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా షోస్లో పార్టిసిపేట్ చేయడం. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయ్యి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నదో ఈ షో ద్వారా మన స్టూడెంట్స్కు, పేరెంట్స్కు ఎవరైతే వెళ్దాం అనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ లాగా వాళ్ళకి రీచ్ అవుతుంది. సో అన్న ఉద్దేశంతో రియల్ సక్సెస్ స్టోరీస్ని మేము ఈ షోస్లో పార్టిసిపేట్ చేయించడం జరుగుతుంది. వీళ్ళ టైం ఇవ్వాలంటే కూడా చాలా కష్టం అవుతుంది. ఒకవేళ నా స్టూడెంట్స్ అందరూ టైం ఇవ్వగలిగితే నేను రోజు షోసే చేసుకుంటుండొచ్చు, కానీ వాళ్ళు బిజీ ఉన్నారు కదా, వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్ అయిన తర్వాత వాళ్ళ ప్రాక్టీస్లో వాళ్ళు బిజీ ఉంటారు. ఎన్నో రిక్వెస్ట్ చేసిన తర్వాత కానీ మనకి సంజీవ్ మీనన్ వచ్చే మనకు ఒప్పుకోవడం లేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా టైం వేస్టే కదా, ఒక డే వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. మనతో పాటు స్పెండ్ చేయడం అనేది, వాళ్ళ బిజీ షెడ్యూల్ లోపల, బిజీ టైం లోపల మనకు వచ్చి కూర్చోవడం అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. సో మీరు తీసుకురావడం, ఇలా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఓకే సక్సెస్ఫుల్ పర్సనే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే చాలా మంది స్టూడెంట్స్కి కూడా ఎస్ ఇది రియల్ అని చెప్పి నమ్మి వాళ్ళు కూడా ఇంకొంచెం ఇన్స్పైరింగ్గా వాళ్ళు కూడా ఆ వేలో వెళ్ళే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ అలానే మీకు రిపీటెడ్ స్టూడెంట్స్ వస్తున్నారని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. సంజీవ్ మీనన్ విషయంలో కూడా ఎంతో కన్విన్స్ చేస్తే కానీ అది నీ కోసమో మా కోసం మా సంస్థ కోసమో కాదు, చాలా మంది డాక్టర్ అవుదామని అనుకోని వాళ్ళకు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో వాళ్ళ కోసం నువ్విచ్చే ఒక మెసేజ్ చాలా మంది ఫ్యూచర్ డాక్టర్స్కు అది ఒక ఇంపార్టెంట్ మెసేజ్ లాగా ఉండిపోతుంది, ఒక ఇంపార్టెంట్ దీనిగా ఉండిపోతుంది అని చెప్పడం వల్ల కన్విన్స్ అయ్యి ఆన్ ఆఫ్ సైడ్ అని తను ఒక 1 day లోపలనే నిన్న ఒప్పుకోవడం, ఈ రోజు రావడము, మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవడం, ఇంత సింపుల్, అంత బిజీ ఉన్నాడు అతను కూడా. డాక్టర్ సంజీవ్ మీనన్, సో సార్ హ్యాస్ టోల్డ్ మెనీ థింగ్స్ అబౌట్ యూ, లైక్ యూనో అంటే చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ చేయాలి, ఇంకో స్టెప్ అంటే అదర్ కంట్రీలో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని మనకి ఈరోజు అయితే ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది డాక్టర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, you are here. And in your busy schedule also you have given a small time for us and for all the students to make them know about this. So first of all, tell us about your journey. How was it in the Georgia? How did you study over the MBBS? How did you complete, and have you faced any hurdles in the Georgia? So I was 17 years old when I completed my 12th and I went to Georgia. It was a very pivoting point at that moment, you know. You start learning about things, you start learning how the world works, and then being introduced to a different culture is again a challenge for everybody. But it was one of the most best experiences of my life. I guess everybody should try to explore other cultures, other places, and learn new things. That helps us a lot. Okay. So I was very lucky to study over there. And that has shaped me not just as a person but also as a better doctor today when I compare to my other colleagues. In the initial stages, how was it? Like the environment, the food and the college? There was never a hurdle or challenge with the language issue because the entire mode of education was in English. Okay. The only thing is I would recommend for every student is to learn the language because that would help you to interact more with the patient. It is not the case that you will not get to interact with the patient. Most of the patients speak English, but then you have some older patients who have a bit difficulty. So that's when you miss out
Other Okay. than that, there is no other issue with not nor with the food or anything, because most of the hostels which are there, they provide you the typical Indian food which you want. Oh, you get the Yeah. Indian food over there. You get Indian snacks over there. There are so many Superb. Indian stores. You get Hmm. kurkure, you get Maggi, whatever you want, it's available. Oh. That's never going to be an issue for all the snack eaters. So coming to the university Geomedi, how was it? And throughout the MBBS, your studies and also the staff and teaching staff especially, what do you say about them? So it was very, very nice. The reason being, they had started us, we were one of the initial batches of the university. And the reason why I specifically chose Geomedi was because the number of students in per group was very less. It was hardly 15 to 20 per batch in one group. In compared to other universities where you have hundreds of students. So you do not want to be one among the crowd. You want individual attention, because again, whatever we study in India for 11th and 12th is different versus when you get into MBBS, it is completely different. The individualized attention, that specific attention detail was easily provided. Even after that, when we started going to the hospitals from the second year itself, it was just us, the doctor and the patient. We used to study in the OPD. We used to learn with the patients. So that was very interactive. If it is a 50 student wala group, it is not practically possible for you to learn anything. You'll be standing outside the OPD, getting the point. So that So was very hands-on nice. practice was there for you. Very nice, very effectively. The technologies which they use even in 2016, 2015 was very, very advanced. I still don't see it in most of the Indian universities being followed that. It was completely tech-based. All the latest technologies and specimen were always being used. And we were encouraged to ditch the traditional book, mode of education, and to interact and to learn for every lecture and go. It was not just one single exam and you have to pass. Every day was an exam, every day was a test, every day you were learning something new and presenting something new. And first of all, how did you come to this Bhagyanakshmi Educational Consultancy? How do you come to know about this? So when I was going through the different platforms what I could be using, there are a lot of other consultancy services, but what stood out most Bhagyalakshmi was the transparency, the ease of communication. Because when you are a parent, when you are a student going to a completely different country, you will have a lot of questions. You will not know when what is going to happen. And the thing with Bhagyalakshmi was their commitment was very clear. The communication was clear. The dates were clear that you'll be getting the visa on this date, you'll be traveling on this date. There was no miscommunication happening, no changes of the dates which was happening, which is very relieving for even a parent before sending their child. They That feel leaves, safe. they feel safe. That leaves a very first impression. Other thing which stood out was, even after going there, you go on the basis of a visa. All right. And then when you go there, you have to convert into a residence card. The consultancy service provider was so kind enough to even send a person with us in Georgia to make sure that we get the residence card, and it is done very smoothly. All the documentation was done. Not just that, you also have to renew the card for after a year. And that's when you get it for a longer period of time. Okay. They had a team entirely backed up who you were reaching out to us that your residence card is expiring in 45 days. Before now is the itself. right time. It is going to be safer now. So there was a continuous follow. You don't expect that to happen after a year. Okay. But this was what stood out, and when you look back, you realize, okay, you made a right choice with this consultancy. ఓకే, సో కంటిన్యూ ఫాలోఅప్ అనేది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా ఉంటుంది. ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ కి ఎవ్రీ ఇయర్ ఆ ఫాలోఅప్ అనేది అన్ని ఆస్పెక్ట్స్ లో ఉంటుంది అని చెప్తున్నారు. సో నైస్ అండి. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎంబీబీఎస్ ఓవర్ there like Georgia, and after coming to India, if you need to practice in India, so you need to face the FMGE test. Yes. So in that aspect, how was Bhagyalakshmi Education Consultancy They helpful for you? They had provided us with lecturers flying to Georgia, coming in our university, teaching us from the second or third year itself, and they started it off. So that was very different because again, FMG is an Indian exam, so they will ask you Indian questions. Yes. So that was a different shift and completely helpful from theirs end, that they were sending doctors, having lectures from the start itself. So we never felt left out. We were never left behind. It was, in fact, we were more prepared because of them. ఓకే, సో ముందు నుంచి కూడా ప్రిపరేషన్ లో కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. Yes. సూపర్ అండి. సో ఫైనలీ వాట్ విల్ యూ సే, వాట్ వుడ్ యూ సే త్రూ అవుట్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ద జార్జియా అండ్ యూనివర్సిటీ జియోమెడి అండ్ ఆల్సో అబౌట్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ? So I would like to say that do not waste your time trying to take a drop or something like that. I feel in the aspect of life, time is the most important asset that you can own. So this is one of a very good platform where you can start your medical journey, because medicine is not a race, it is a marathon. There is so many other things just after MBBS.
So you have to be patient. So try to focus on that. And yes, Bhagyalakshmi consultancy helped a lot. It made everything when you're going as a student, you do not want to worry about all the documentation, all the processes, whether your visa is going to get cleared off or not. It's out of your head. Everything is taken care by them, so that makes it very, very easy and a very smooth transition from this country to the next. Super. So many people in next generation would like to Get it done. look them Yes. like look younger. Yes, exactly. And I feel So, very much that the will be country, helpful for them. yeah, so I feel the country is developing now, and we can start shifting from regular health problems to something making us look better. It's not just hair transplant that I deal with. I also deal with making you look better with the skin aspect, using skin aspects Botox, also. fillers, Dysport, and we also deal with anti-aging procedures, rejuvenation, stem cell Okay. technology. So that also helps in a different way. It's not just about how long you're going to live, but how you're going to live now. ఓకే సార్ ప్రసాద్ గారు 21 ఇయర్స్ నుంచి 2005 నుంచి అంటే 21 ఇయర్స్ నుంచి కూడా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా చాలామంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. సో ఇండియాలో కుదిరినప్పుడు జార్జియాకి కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇండియాతో కంపేర్ చేసుకుంటే జార్జియాలో ఎంబీబీఎస్ తక్కువ ప్రైస్లో కంప్లీట్ అయిపోతుంది అనుకోవచ్చా? 100%. అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటేనే అతి తక్కువలో ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, గ్లోబల్ ఎడ్యుకేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ వరకు అందరి స్టూడెంట్స్లో, పేరెంట్స్లో ఒక పర్స్పెక్టివ్ ఉండేది, అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే వచ్చిన తర్వాత ఒక ఎగ్జామ్ రాయాలి. ఒక ఎగ్జామ్ అంటారు కానీ అది ఏం ఎగ్జామ్ కూడా చాలా మందికి తెలియదు. ఎంసీఏ ఎగ్జామ్ రాయాలంట కదా, ఎన్ఎంసీ ఎగ్జామ్ రాయాలంట, ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది టఫ్ ఉంటుంది, అంతవరకే తెలుసు. కానీ ఈసారి 2025 నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎవ్రీ ఇయర్ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఏదైతే ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివిన స్టూడెంట్స్ ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయాలి. అది ఎవ్రీ ఇయర్ 2 times జూన్లో, డిసెంబర్లో కండక్ట్ చేస్తారు. 300 క్వశ్చన్స్ ఉంటాయి, 150 వస్తే పాస్. సో 150 వస్తే క్వాలిఫై అయినట్టు, అంటే 50% ప్రజెంటేషన్. సో అది టఫ్ ఉంటుంది అన్న ఒక అపోహ ఉండేది ఒకటి. రెండవది ఓన్లీ ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివిన వాళ్ళు మాత్రమే రాయాల్సి ఉండేది. కానీ ఇంకొకటి ఏంటంటే టఫ్ ఉంటుంది అన్న దాని మీదకి వెళ్ళి 2025 జూన్ రిజల్ట్స్, డిసెంబర్ రిజల్ట్స్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ మెడికల్ సైన్స్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మెడికల్ సైన్స్ వాళ్ళు లేటెస్ట్ పీడిఎఫ్ అప్లోడ్ చేశారు. సో ప్రతి సంవత్సరము వాళ్ళు ఒకటే, అంటే జూన్ రిజల్ట్స్ యాజ్ వెల్ యాజ్ డిసెంబర్ రిజల్ట్స్ ఒకటేసారి అనౌన్స్ చేసేవాళ్ళు, పీడిఎఫ్ అందులో అప్లోడ్ చేసేవాళ్ళు. కానీ ఈసారి స్పెషల్గా జూన్ రిజల్ట్స్ సపరేట్గా, డిసెంబర్ రిజల్ట్స్ సపరేట్గా 2025కి సంబంధించిన రిజల్ట్స్ అప్లోడ్ చేయడంతో పాటు కంట్రీ వైజ్ పర్ఫార్మెన్స్, తర్వాత యూనివర్సిటీ వైజ్ పర్ఫార్మెన్స్, తర్వాత నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ ఎన్ని అటెంప్ట్స్లో ఎఫ్ఎంజీ క్లియర్ అయ్యారు అన్న దాన్ని కూడా వాళ్ళు క్లియర్గా అనాలిసిస్ చేసి వాళ్ళు అందులో ఉంచడం జరిగింది ఆ పీడిఎఫ్లో. సో అందులో భాగంగా నేను చెప్పదలుచుకున్న హైలైట్ ఏంటిదంటే ఫస్ట్ 6 months నుంచి 1 yearలో 72% ఆఫ్ స్టూడెంట్స్ ఎఫ్ఎంజీ క్లియర్ అయ్యారు. 72%. 72%. సో వేరే చాలా మంది టఫ్ అంటూ ఉంటారు, బయట ఎంబీబీఎస్ కంప్లీట్ అయినా ఇక్కడ క్లియర్ అవ్వకపోతే మాత్రం డాక్టర్గా సెటిల్ అవ్వలేరు అని భయపెడుతూ ఉంటారు. సో ఇక్కడ 72%. ఇది మీరు నేను చెప్పడం కాదు, natboard.edu.in ఇది అఫీషియల్ వెబ్సైట్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్. మీరు అందులోకి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేస్తే 2025 రిజల్ట్స్ ఉంటుంది. 84 pages పీడిఎఫ్ ఉంది. అందులో లాస్ట్ పేజెస్లో అనాలిసిస్ మొత్తం కూడా కంట్రీ వైజ్ పర్ఫార్మెన్స్, యూనివర్సిటీ వైజ్ పర్ఫార్మెన్స్, ఫస్ట్ 6 monthsలో ఎంతమంది పాస్ అయ్యారు ఎఫ్ఎంజీ, తర్వాత ఫస్ట్ 6 months to 1 yearలో ఎంతమంది పాస్ అయ్యారు అన్న డాటా మొత్తం కూడా వాళ్ళు కలెక్ట్ చేసి మన గురించి ట్రాన్స్పరెంట్గా పెట్టారు. సో ఇది ఒక విషయం క్లియర్ ఏంటంటే 72% 6 months to 1 yearలో క్లియర్ అయ్యారంటే 100కు 72 మంది డాక్టర్లు అయిపోయినారు ఆల్రెడీ, ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ 28% ఏదైతే రిమైనింగ్ పాస్ కాలేదో అది ఎక్కడైనా, ఏ కాలేజీలో అయినా, ఏ స్కూల్లోనైనా, ఏ లెవెల్లో అయినా 28% ఫెయిల్యూర్ అని ఉన్నది. అంటే ఇది పెద్ద టఫెస్ట్ ఎగ్జామ్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఇది నేను చెప్పేది 6 months to 1 year అంటే నా ఉద్దేశం, ఇది హైలైట్ చేయాల్సిన ఉద్దేశం ఏంటంటే ఈ 6 months to 1 year అంటే వీళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్తే 1 year అయిపోతుంది. అదే లాంగ్ టర్మ్ తీసుకునే డ్యూరేషన్లో వీళ్ళు డాక్టర్స్ అయిపోతారు. ఆ 1 yearకు టైం వేస్ట్ చేయడము, ఆ 1 year వల్ల అకాడమిక్ ఇయర్ గ్యాప్ రావడము, ఆ 1 yearలో డాక్టర్, ప్రొఫెషనల్ డాక్టర్ ఇన్కమ్,
ప్రొఫెషనల్ ఇన్కమ్ కూడా మిస్ అవుతున్నారు. డాక్టర్ అయిపోయిన తర్వాత 1 yearలో ఎంత అయితే ఎర్న్ చేస్తారో ప్రొఫెషనల్ డాక్టర్ ఇన్కమ్ అది మిస్ అవుతున్నారు. తర్వాత స్ట్రెస్ ఉంటున్నది, రాకపోతే డిసప్పాయింట్ అవుతారు. లాంగ్ టర్మ్ వెళ్ళడం వల్ల గ్యారంటీ ఆ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చే వాళ్ళు చెప్పారు. సో అలా లాంగ్ టర్మ్ తీసుకోవడానికి భయపడము వస్తుందో రాదో, లేకపోతే కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక కోర్స్ BDS, BHMS, BAMS తీసుకొని లైఫ్ లాంగ్ నేను డాక్టర్ అవుదాం అనుకున్న కళని కలగానే ఉండిపోయింది బికాస్ ఆఫ్ కాంపిటీషన్, లేకపోతే ఎక్స్పెన్సివ్ వల్ల అనుకోకుండా MBBS అబ్రాడ్లో ఒక మంచి కంట్రీ, ఒక మంచి యూనివర్సిటీ చూస్ చేసుకుంటే ఈ 72% ఏదైతే సక్సెస్ రేట్ ఉన్నదో అందులో మీరు ఫస్ట్ 6 months to 1 yearలో ఉండే సంభావ్యత ప్రాబబిలిటీ ఉంటుంది. కాబట్టి MBBS అబ్రాడ్ అనే విషయం లోపల ఇప్పుడు వాళ్ళకున్న భయాలు అపోహాలన్నీ కూడా ఈ అనాలిసిస్ తోటి క్రిస్టల్ క్లియర్ అయిపోయినాయి. సింపుల్గా. సో దానివల్ల చెప్పగలను ఏంటంటే లాంగ్ టర్మ్కి వెళ్ళడం కంటే కాంప్రమైజ్ అవ్వడం కంటే MBBS అబ్రాడ్ చూస్ చేసుకోవడం బెటరు. సో ఇప్పుడున్న ఆప్షన్స్లో మీకు స్టార్టింగ్ ఫ్రమ్ 14-15 lakhs టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజు నుంచి 28-30 lakhs టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజు, ఫుడ్ అండ్ అకామిడేషన్ కాకుండా 14 లక్షల నుంచి 28-30 లక్షల్లో టోటల్ బడ్జెట్లో MBBS కంప్లీట్ చేసే అవకాశం ఉంది. అది కూడా 1 to 1.5 lakh పర్ సెమిస్టర్ నుంచి 2 to 2.5 lakhs పర్ సెమిస్టర్ లాగా పే చేసుకునే ఈజీ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా MBBS కంప్లీట్ చేసే అవకాశం ఉంది. సో దీన్ని ఉపయోగించుకుంటే బెటర్. కాకపోతే ఈ అపోహలకు వెళ్ళి లాంగ్ టర్మ్ కోచింగ్ వాళ్ళు ఏదో చెప్పిందని, లేకపోతే వేరే కాంప్రమైజ్డ్ కోర్సులు వాళ్ళు ఏదో చెప్పిందని వాళ్ళు MBBS డాక్టర్ అవుదాం అనుకున్న కళని కళ్ళగానే ఉంచకుండా మాలాంటి కన్సల్టెంట్స్ని మమ్మల్ని కానీ వేరే వాళ్ళని కానీ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా ప్రమోట్ చేయడము, పంపించడము, సర్వీస్ చేయడము ఇటువంటి ఉన్నారో వాళ్ళ దగ్గరికి, మాలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే సరైన సమాచారం దొరుకుతుంది. దొరికిన తర్వాత దాన్ని క్రాస్ వెరిఫై చేసుకుంటే మీకు ఖచ్చితంగా డాక్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్, సూపర్ సార్. నిజంగా చాలా మందికి ఉన్నటువంటి అపోహని మీరు ఈరోజు క్లారిఫై చేసేసారు. సో ఇక్కడ సీట్ రాలేదు అని బాధపడుతూ కూర్చోవడం కన్నా, సో ఇందుకన్నా కొంచెం తక్కువ ప్రైస్లో ఆఫ్ కోర్స్ పేరెంట్స్కి, ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ కూడా 6 yearsలో హ్యాపీగా ఎలాంటి టైం వేస్ట్ లేకుండా హ్యాపీగా అక్కడ చదువుకోవచ్చు. అందులోనూ తక్కువ బడ్జెట్లో చదువుకొని మళ్ళీ ఇక్కడ జస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్నారంటే MBBS డాక్టర్గా హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే MBBS అబ్రాడ్, MBBS ఇండియా విషయంలో ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం అంటే నేషనల్ మెడికల్ కమిషన్, మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ NMC ఉందో అది ఇంకొకటి ఏంటంటే 2021 November 18th నాడు ఒక అఫీషియల్ గెజెట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో అంటే 2021 November 18th కన్నా ముందు MBBS అబ్రాడ్ విషయంలో ఒక ఎరా, 2021 November 18th తర్వాత ఒక ఎరా అనుకోవచ్చు. ఎందుకంటే 2021 November 18th నాడు ఒక 5 pages, ఆ గెజెట్లో 5 pages వాళ్ళు పొందుపరచడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే మీరు MBBS అబ్రాడ్ వెళ్ళవచ్చు అని చెప్పినట్టే, సింపుల్. సో అందులో 4A 4B అనే పాయింట్స్ ఇంపార్టెంట్. ఈ FMG ఎగ్జామ్ రాయడానికి కానీ, FMGL రెగ్యులేషన్స్ కానీ MBBS అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన ఆ పాయింట్స్ ఇంపార్టెంట్. 4A 4B. 4A 1 2 3 4 ఏంటంటే 54 months ఆఫ్ కోర్సు, 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ అదే యూనివర్సిటీలో, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉండాలి. షెడ్యూల్ 1లో ఉన్న సబ్జెక్ట్స్ మాత్రమే వాళ్ళు అక్కడ కూడా చదవాలని. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇండియా లాగా 4.5 years కోర్సు, 1 year ఇంటర్న్షిప్, ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, సబ్జెక్ట్స్ ఇక్కడ 19 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి చదవాలని చెప్తున్నారు. అది మంచికే. అంటే ఇక్కడలాగా అక్కడ ఖచ్చితంగా మీరు చదవాలి అంటున్నారు. మీరు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో చదవడం వల్ల, మీరు ఇష్టం వచ్చిన డ్యూరేషన్ చదవడం వల్ల ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేస్తా అంటే నేను ఒప్పుకోను అని చెప్తున్నది. 4B ఏం చెప్తున్నదంటే మన దగ్గర నేషనల్ మెడికల్ కమిషన్ ఏ విధంగా అయితే ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీయో ఆ కంట్రీలో ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ చేసుకోమంటుంది. సో ఈ జార్జియా విషయంలో చూసుకుంటే అక్కడ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ వచ్చేసి నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ NCEQE. అందులో మనం వెళ్ళే కన్నా ముందే రిజిస్టర్ అవుతాం. అయిపోయిన తర్వాత మన క్రెడెన్షియల్స్ అని కూడా ఎవ్రీ ఇయర్ అక్కడ రికార్డ్ అవుతాయి. అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మనకు ఏది జస్టిస్ హౌస్ నుంచి వాళ్ళకు డిగ్రీ అయ్యి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళకు అపోస్టల్ అయ్యి మన డిగ్రీ వస్తుంది. అది దట్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ అదే ప్రాక్టీస్ చేయడానికి మనకు అర్హత ఉన్నాను. సో ఈ విషయాలన్నీ కూడా మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా విత్ రెఫరెన్స్ టు నేషనల్ మెడికల్ కమిషన్ ఇండియాను సంప్రదించి జార్జియాలో ఉన్న మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని రివైజ్డ్ అడ్వైజరీలో 2022లో వాళ్ళు అప్లోడ్ చేశారు. అది కూడా డాక్యుమెంట్ స్టూడెంట్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. అందులో ఫస్ట్ పాయింటే డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ ఇన్ జార్జియా 6 years అని చెప్పడంతో పాటు, అందులో ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ 1 year ఇంటర్న్షిప్ 6 years అని చెప్పడంతో పాటు, ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పడంతో పాటు, జార్జియాలో MBBS, యూకేలో MBBS అండ్ ఇండియాలో MBBS తోటి సరి సమానమని వాళ్ళు క్రిస్టల్ క్లియర్లో అందులో మెన్షన్ చేశారు. సో ఒక ఇండియన్ ఎంబసీ, ఒక రెస్పాన్సిబిలిటీ బాడీ ఇండియన్ ఎంబసీ విత్ రెఫరెన్స్ టు నేషనల్ మెడికల్ కమిషన్ అటువంటి అడ్వైజర్ని వాళ్ళు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారంటే మనం ఇంకా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం అసలే లేదు. సో కాబట్టి ఇక్కడిలాగానే ఉంటుంది అని ఉద్దేశం. కాకపోతే అతి తక్కువలో గ్లోబల్ ఎడ్యుకేషన్. సో మనకు ఇక్కడ డిగ్రీ వ్యాలిడ్ అనేది నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా కావచ్చు,
లేకపోతే ఇంకొక విషయం 2022 సెప్టెంబర్ 6th యుక్రెయిన్ ట్రాన్స్ఫర్స్ విషయంలో, యుద్ధం వల్ల యుక్రెయిన్ ట్రాన్స్ఫర్ విషయంలో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ గురించి ఒక పబ్లిక్ నోటీస్ వచ్చింది ఎన్ఎంసీలో. దాని తర్వాత ఒక 15th సెప్టెంబర్ 2022 కూడా ఒక అఫీషియల్ పబ్లిక్ నోటీస్ వచ్చింది. అందులో స్పెషల్గా టాప్ 5లో జార్జియాను మెన్షన్ చేసిండ్రు చదువుకోమని. సో ప్రమోట్ చేయబడుతున్న కంట్రీస్ లోపల జార్జియా కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది. సో ఆ విధంగా మనం విత్ రెస్పెక్ట్ టు నేషనల్ మెడికల్ కమిషన్ ఇండియా ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ కావచ్చు, మన ఇండియన్ ఎంబసీ జార్జియా కావచ్చు, జార్జియాలోకి వెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పి మనకు అఫీషియల్ బాడీస్ మనకు డిక్లేర్ చేసినాయి. ఎట్ ద సేమ్ టైం మన ఇండియాలో వ్యాలిడిటీ విషయంలో ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇంటర్నేషనల్ విషయంలో చూసుకుంటే మన WDMS.org అంటే వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో ఈ ప్రతి కంట్రీకి సంబంధించిన, ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి సమాచారం అందులో మాత్రమే దొరుకుతుంది. అది అఫీషియల్ వెబ్సైట్, అది గైడెడ్ బై WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అందులో స్పాన్సర్ నోట్లో ECFM USA మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నోట్ అందులో ఉంది. అంటే దానివల్ల యూనివర్సిటీ జియోమెడ్లో చదవడం వల్ల మీకు యూఎస్లో కానీ, యూకేలో కానీ, కెనడాలో కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ పీజీ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి పూర్తి ఏది హక్కు ఉన్నది, పూర్తిగా ఎలిజిబిలిటీ ఉన్నదని దాని ద్వారా మనకు తెలుస్తున్నది. సో అట్ ద సేమ్ టైం యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే అక్విన్ సర్టిఫికేట్, అక్రిడేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ అని జర్మనీ నుంచి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉంది. కాబట్టి మనం కొత్తగా క్వాలిటీ గురించి చెక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ యూనివర్సిటీ జియోమెడి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అండ్ 40 హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ హాస్పిటల్ తోటి అసోసియేట్ ఉన్నది. యూనివర్సిటీ జియోమెడిలోని ఈచ్ అండ్ ఎవరీ టీచింగ్ ఫ్యాకల్టీ PhD ప్రొఫెసర్స్. ఇది ఒక ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. ఒక హిస్టరీ ఉన్నది, అంటే జియోమెడిలో ఒక హిస్టరీ ఉన్నది, పాస్ట్ హిస్టరీ ఉన్నది. సో పాస్ అయిన స్టూడెంట్స్ హిస్టరీ ఉంది, సక్సెస్ఫుల్గా ఉన్న లైక్ సంజీవ్ మీనన్, డాక్టర్ సంజీవ్ మీనన్ ఏ విధంగా అయితే ఉన్నారో అటువంటి డాక్టర్స్ చాలామంది ఇతర దేశాలలో, మన ఇండియాలో స్థిరపడ్డ డాక్టర్స్గా మంచి డాక్టర్గా స్థిరపడ్డ ఒక హిస్టరీ ఉన్నది. సో మీకు ఆ హిస్టరీలో మీరు కూడా పార్ట్ కావాలనుకుంటే యూనివర్సిటీ జియోమెడిని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి సక్సెస్ స్టోరీతో మాకు ఇంకా MBBS చేస్తే జార్జియా నుంచి ఎలా ఉంటుంది అనేది క్లియర్గా మీరు లైవ్లో మాకు చూపించారనమాట త్రూ డాక్టర్ సంజీవ్ గారు. సో సంజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ షేరింగ్ యువర్ సక్సెస్ స్టోరీ విత్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ. థ్యాంక్ యూ. అండ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 21 years నుంచి కూడా మీరు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ త్రూ చాలామంది స్టూడెంట్స్ MBBS డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ త్రూ మీరు అబ్రాడ్కి వెళ్ళాలి, జార్జియాలో MBBS చేయాలి అనుకుంటే ఇప్పుడు చెప్తున్నటువంటి యూనివర్సిటీలో కావచ్చు, లేదంటే ఇంకా అదర్ యూనివర్సిటీస్తో కూడా మనకి భాగ్యలక్ష్మి కన్సల్టెన్సీ టైప్ అయి ఉంటుంది. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి కన్సల్టేషన్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ, స్క్రీన్ పైన కనిపిస్తున్న భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నెంబర్స్కి కాల్ చేయండి.